సైబర్ నేరాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి. సైబర్ నేరగాళ్ల మాటలకు ప్రలోభపడి వ్యక్తిగత సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని రూరల్ సిఐ రామకృష్ణ అన్నారు. మంగళవారం నరసరావుపేటలోని వివిధ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంకు లోన్లు ఇస్తామని నమ్మించడానికి చూసి మన దగ్గర అమౌంట్ లాక్కుంటారని, అటువంటి వాటిని ఎవరూ నమ్మొద్దని తెలిపారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, వారి మాటలకు విలువనిచ్చి నడుచుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. విద్యార్థి దశ నుండి మంచి క్రమశిక్షణ కలిగి చదువుకున్నటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ అవగాహన కార్యక్రమంలో తెలిపారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లను చూడకుండా మంచిగా చదువుకొని సమయం దొరికినప్పుడు మిత్రులతో కలిసి ఉత్సాహంగా ఆటలను ఆడుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలన్నారు. అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల మాటలకు ప్రలోభపడి వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి వివరాలు ఎట్టి పరిస్థితులలో అపరిచిత వ్యక్తులకు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలన్నారు. కృష్ణ గారు ఉన్నారు. దీనిలో ఏంటంటే ఈ కాలేజీలు, ఈ యూనివర్సిటీస్ ఇటువంటి ఏరియాలో యాంటీ డ్రగ్స్ కానీ, డ్రగ్స్, గాంజా, నార్కోటిక్స్ ఇటువంటి ఏమైనా వాడితే టోల్ ఫ్రీ అండి. దీనికి ఒక టోల్ ఫ్రీ కూడా ఇచ్చేశారు, 1972. దీని గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళని క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. వీళ్ళని తల్లిదండ్రుల మీద, వీళ్ళ మీద ఎంత ఆధారపడి ఉంటారో వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. క్షణికావేశంలో సూసైడ్ అయ్యేటువంటివి చేసుకోవద్దని కూడా చెప్పాము. అలాగే మానసిక ఒత్తిడి కోసం అందరూ స్పోర్ట్స్ ఆడాలని చెప్తున్నాము. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ డెవలప్ చేసుకోవాలని చెప్పాము. అంతే. డౌట్ అమ్మా, అందరూ బాగా స్పోర్ట్స్ ఆడతారా? ఆడాలి. మనకి శరీరానికి ఆ ఒత్తిడిని తట్టులో గెలుపోవడం మధ్య అక్కడ మన ఉద్రిక్తులు, మనం గెలవాలని ఓటమి, ఏదో ఒక ఓటమి తప్పదు. దాన్ని జీవించుకొని అలా ఓటమిని కూడా 4 సార్లు మనం ఫేస్ చేసినప్పుడు గెలుపు ఏదో ఒకటి వస్తుంది. కానీ ఈ ఓటమి జరిగిన రోజు నీకు మన మనసులో నిద్రపోవడం, ఆ ఒత్తిడిని జయిస్తాం. దాన్ని కూడా సేమ్ నిజ జీవితంలో లైఫ్లో కూడా ఏదైనా యాక్సిడెంటల్గా కానీ ఏదైనా మీ మీద ఒక